నా ప్రశ్న ఏంటంటే, అగస్త్య మహాముని ఒక్కడే ఎందుకు దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య వైభవాన్ని ప్రాచుర్యంలోకి తేడానికి ప్రయత్నించాడు? లేకపోతే అగస్త్య మహాముని ఒక్కడే అంటే సుబ్రహ్మణ్యుడు అంటే అగస్త్య మహాముని అంటారు. అగస్త్య మహాముని అతను ఎందుకు సుబ్రహ్మణ్య వైభవాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చాడు? అసలు అగస్త్యుడు ఆయన సుబ్రహ్మణ్య వైభవాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చేయడానికి ఆయన చేసినటువంటి కృషి ఏంటి? రాక్షసులందరూ కూడా దక్షిణ భారతదేశపు భూమి మీద బాగా వేసి కూర్చున్నారు. ఆలయాలు కొల్లగొట్టేస్తారు, యజ్ఞయాగాది క్రతువులన్నీ నాశనం చేసేస్తారు, స్త్రీలను చాలా బాధ పెడుతున్నారు. ధర్మం అనేది లేదు, మొత్తం అంతా రాక్షస పరిపాలన గావించాలనేది ఈ రాక్షసుల పన్నాగం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించబడింది ఏంటంటే రాక్షస సంహారం కోసమే తాను ఆవిర్భవించబడ్డాడు, కైలాసంలో ఉండడానికి కాదు. అప్పుడు ఏం చేస్తారంటే దేవతలందరూ మొరపెట్టుకుంటారు. యజ్ఞయాగాది క్రతువుల్లో వేసేటటువంటి ఆవిర్భాగం ఏదైతే ఉంటుందో, అంటే అందులో వేసేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి దేవతలకు ముట్టుతాయి. కాబట్టి యజ్ఞాన్ని కొల్లగొట్టేస్తే దేవతలకు ఆహారం ముట్టదని భావించి దేవతాబలం తగ్గిపోతుందని అన్ని క్రతువులు కూడా ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. అప్పుడేం చేశారంటే రాక్షసుల్ని సంహరించాలి, రాక్షసుల్ని మట్టు పెట్టాలి, రాక్షసుల్ని భయపెట్టాలి అంటే కనుక రాక్షసులతో తలబడగలిగేటటువంటి రాక్షసమాయ తెలుసున్నవాడు కావాలి. ఎవరు పడితే వాళ్ళు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. అందుకు సామర్థ్యం ఎవరికుందని ఈశ్వరుడు భావించారంటే అగస్త్యులు ఉందని భావించి అగస్త్యుల్ని పిలిపించాడు ఈశ్వరుడు. అగస్త్య దక్షిణ భారతదేశం అంతా కూడా దేవాలయాలన్నీ కొల్లగొట్టబడ్డాయి, అలాగే విగ్రహాలన్నీ ఇదైపోయి దేవతలకి ఆవిర్భాగాలు ఏమి అందటం లేదు, ఋషుల్ని బ్రాహ్మణుని మొత్తం జీవరాశిని అంతా ఇది చేస్తున్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రాక్షసమాయతో మీరు ఆ పన్నాగాన్ని తెలుసుకుని సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని వ్యాపింపజేసి రాక్షసులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఒక భయాన్ని పుట్టించండి. అక్కడ ప్రజలందరికీ సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఇంక కొంతకాలంలో మీకు ఉపశమనం కలుగుతుందని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ఏ ఆలయాలైతే శిథిలమైపోయి వాటన్నింటిని పునరుద్ధరణ చేసి ప్రాణప్రతిష్టాపన చేసుకుంటూ దక్షిణ భారతదేశం అంతా కూడా సంచరిస్తూ ఉండండి, మీ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తాడని చెప్పి అగస్త్యుని పంపిస్తే అగస్త్యుడు ఈశ్వరాజ్ఞ మేరకు అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి రావడానికి గల కారణం ఈశ్వరుడు యొక్క సంకల్పం. అది ఈశ్వరుడు పంపిస్తే వచ్చాడు. ఆయన తాను పంపించినటువంటి సక్రమంగా చేసుకుంటూ వచ్చి ఇంకా దక్షిణ భారతదేశంలో అగస్త్యుడు ఇక్కడే స్థిరంగా ఉండిపోయి తిరిగి దక్షిణ భారతదేశానికి వెళ్ళలేదు, ఆయన ఉత్తర కైలాసానికి వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న చోట